ఏంటి యాంకర్ దివ్య శ్వేత పక్కనే ఉన్నారని షాక్ అవుతున్నారా? ఏం లేదండి, దివ్య ట్రెండింగ్ లో ఉన్న రీల్ చేద్దామని కాల్ చేసింది. సరే నేను ఖాళీగా ఉన్నానని వస్తానని చెప్పాను. ఇంకా మేమిద్దరమే పోతే ఏం ఫన్ ఉంటుంది. ఇంకా సన్నీ బ్రోకి తేజకి కాల్ చేసేసాను, వాళ్ళు కూడా వస్తానని చెప్పారు. మేమైతే రీల్ నైట్ లైటింగ్స్ కి తీసుకుందాం అనుకున్నాము. సో ఇంకా నైట్ అయ్యేదాకా తిరుపతి మొత్తం అలా ఒక రౌండ్ వేసేసాము. ఇంకా ఆ రీల్స్ కోసం అయితే చాలా లొకేషన్స్ కి అయితే తిరిగాము. సారీ ఫర్ దట్, ఆ లొకేషన్స్ అన్ని క్యాప్చర్ చేయలేకపోయినాను, ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నా కాబట్టి వ్లాగింగ్స్ తీయడం. లాస్ట్ కి జూ పార్క్ రోడ్ అయితే లైటింగ్స్ కి వీడియోకి చాలా బాగుంటుందని అక్కడ ఆగాము. నేనైతే ఎప్పుడు స్కూల్ డేస్ లో వేసేదాన్ని డాన్స్, ఇప్పుడైతే అంతగా రాదు. నాకైతే నేర్చుకునేకి ఒక 10-15 టేక్స్ అయితే పడ్డాయి. ఇంకా ఫైనల్లీ ఎలాగో ఒకలాగా ఒక 2 రీల్స్ అయితే చేసేసాము. ఇంకా రీల్స్ అన్ని కంప్లీట్ చేసేసుకున్నాక నైట్ అయిపోయింది కదా అని ఫైర్ అండ్ ఫీస్ట్ కి అయితే డిన్నర్ కి వెళ్ళిపోయాము. ఇంకా మంచిగా ఫుడ్ ఆర్డర్ చేసేసుకునేసి తినేసాము. నాకైతే ఫైర్ అండ్ ఫీస్ట్ లో లాలీపాప్స్, బ్రౌనీ విత్ ఐస్ క్రీమ్ అయితే చాలా ఇష్టం. నేనైతే చాలా ఫుడ్ అండి, కానీ ఎన్ని తిన్నా ఎంత తిన్నా లావ్ అయితే ఎక్కను. ఈ గ్యాంగ్ లో కూడా నాలాగా ఎవరైనా ఉన్నారా? ఉంటే అయితే కామెంట్ చేసేసండి. లాస్ట్ టచ్ గా బ్రౌనీ తినేసి కోక్ అయితే ఎండ్ చేసేసాను. ఇంకా మీ మైండ్ లో ఒక క్వశ్చన్ ఉండొచ్చు, లాస్ట్ కి బిల్ ఎవరు కట్టుంటారు అని. టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే దివ్య అయితే రిచ్ కిడ్, దివ్యనే బిల్ కట్టింది. ఇంకా అంతే అండి, అంతా కంప్లీట్ చేసేసుకునేసి దివ్యాని అయితే డ్రాప్ చేసేసాము. ఓకే మరి బాయ్. మన పేజ్ ని ఫాలో అవ్వండి, కలిసి మాట్లాడుకుందాం.